నిన్న మనం మనకి ఎక్కడ ఆగిందంటే నిన్న కులాలు ఇవన్నీ ఏం కాదు, మన తత్వం గురించి అదే కదా. ఇవాళ కూడా స్టార్టింగ్ లో అదే చెప్తారు కదా. నేను ఒకప్పుడు బ్రాహ్మణ్ణి, ఒకప్పుడు క్షత్రియుడిని, అది చెప్తా ఉంటారు కదా. ఆయన అది చెప్పి మనకి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఉమ్, అక్కడ సో ఆయన చెప్తారు కదా, మీకు లెక్కలేసేటప్పుడైతే నేను వైశ్యుడిని అట్లా చెప్పి అక్కడ ఆపుతారు అక్కడ. సో శ్రీపాదుడు బ్రహ్మజ్ఞానం ఇచ్చేటప్పుడేమో నేను బ్రాహ్మణ్ణి, నేను రక్షణ చేస్తుంటే ప్రజలకు నేను క్షత్రియుడిని, ప్రతి జీవి కర్మఫలం కొలుస్తాను కదా, ఏది ఇది అని, అప్పుడు నేను వైశ్యుడిని, భక్తులు బాధలు నా శరీరం మీద తీసుకుంటున్నప్పుడు నేను శూద్రుడిని, పాపాలు కడిగేసేటప్పుడు నేను చాకలి వాడిని, ఉత్తమ గతులు చనిపోయిన వాళ్ళకి చేసేటప్పుడు నేను శ్మశాన కాపర్ని. సో ప్రతి మనిషికి కూడా అన్ని అట్లా కులాలు అనేది ఒక పర్టికులర్ మనిషికి కాదు, ప్రతి చేసే పనిని బట్టి ఉంటుంది అని చెప్పడానికి చెప్తారు అక్కడ మనకి. సో అది చెప్పాక ఆయన ఒక క్వశ్చన్ అడుగుతాడు కదా, ఈ సృష్టి ఆరంభం ఎట్లా అయింది అని చెప్పి చెప్తారు. ఈ సృష్టి ఆరంభము పరమాత్మ నుంచి బ్రహ్మాండము అట్లా వచ్చిందని చెప్తారు కదా. సృష్టి ప్రారంభంలో పరమాత్మ ఒక నిర్వచించలేని శక్తి నుంచి వచ్చింది, బ్రహ్మ ఉద్భవించాడు అని చెప్తున్నాం. అక్కడ నుంచి నీరు వచ్చింది, నీరు నుంచి కొన్ని కోట్ల బంగారు గుడ్లు వచ్చాయి, దాని నుంచి బోల్డ్ బ్రహ్మాండాలు వచ్చాయని చెప్తారు అని మనకి స్టోరీలో ఉంది. మనకి స్టోరీలో అయితే సో సృష్టి అనేది ఒక శూన్యం నుంచి వచ్చింది అనేది ఒకటి ఉంది కదా, అది కాదు. ప్యూర్ కాన్షియస్ నుంచి, చైతన్యం నుంచి వచ్చింది ఇక్కడ. చైతన్యం ఆ శూన్యము అని మనం అనుకునేది కూడా ప్యూర్ కాన్షియస్నెస్, అది దానికి చాలా శక్తి ఉంది అని చెప్పటం అనమాట ఇక్కడ. ఆ దాన్నే హిరణ్య గర్భము, బంగారు గర్భము, విశ్వ సృష్టి పిండము, ఇట్లా చాలా చాలా రకాలుగా మనకి చెప్పారు. కానీ అది ఒక చైతన్యం నుంచి, ప్యూర్ కాన్షియస్ నుంచి మనకు వచ్చింది అని చెప్తున్నారు అక్కడ. దాని నుంచి బ్రహ్మాండం లోపల మళ్ళీ అనిరుద్ధ, సూర్య, సవిత, పరం జ్యోతి అని చెప్పి వెలుగుని ఏదైతే అన్నారో అక్కడ, బ్రహ్మాండం లోపల చీకటి ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుడు దాన్ని ఒక వెలుగులాగా చేశాడు. ఆ వెలుగునే దీనికి అనిరుద్ధ అని కానీ, సూర్య, సవిత, పరంజ్యోతి అనే పేర్లతో పిలుస్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే సృష్టి పరిణామం వెలుగుతోనే మొదలైంది యాక్చువల్గా. అదేమి చీకటితో కాదు, పరిణామం పెద్ద వెలుగుతో మొదలైంది. అలాగే మనలో ఉన్న ఆధ్యాత్మిక పరిణామం కూడా వెలుగుతోనే మొదలవుతుంది. కాకపోతే సృష్టి పరిణామం అక్కడ బాహ్యంగా ఒక వెలుగుతో మొదలైతే, మనం ఆధ్యాత్మిక పరిణామం మన అంతర్ వెలుగుతోటి, లోపల ఉన్న వెలుగుని చూసినప్పుడు మనలో లోపల వెలుగు. ఇక్కడ చీకటిగా ఉంది అంటే ఏంటంటే మనలో ఉన్న అజ్ఞానమే చీకటి, మనలో ఉన్న జ్ఞానమే వెలుగు. ఓకే. ధ్యానం గాని, భక్తి గాని, గురుకృప గాని, ఇవన్నీ ఏమన్నా వేటి ద్వారా అన్నా కానీ మనలో ఉన్న ఆ జ్యోతిని, ఆ పరంజ్యోతిని మేల్కుంటే మనం సత్య దిశ వైపుగా వెళ్తాము. అది దాని మీనింగ్ అక్కడ, ఇవన్నీ చెప్పడానికి మీనింగ్. ఇకపోతే లోకాల వర్ణన, ఇప్పుడు పై లోకాల గురించి మాట్లాడుకో. మామూలుగా లోకాల వర్ణన చెప్తారు కదా, సత్యలోకం, తపోలోకం, జనాలోకం, మహర్లోకం, స్వర్గలోకం, భువర్లోకం, భూలోకం, పాతాళ లోకాలు, ఇన్ని చెప్పారు అక్కడ. సో ఇక్కడ లోకాలు అనగానే మనం వెళ్ళిపోయి నిజంగానే పైన లోకాలు కింద లోకాలు అని ఆలోచించేదానికంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, కాన్షియస్నెస్ డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ లో ఉంది, ఆ చైతన్య స్థాయి డిఫరెంట్ లెవెల్లో ఉంది అని అనమాట. సో మనలోనే అంటే ఒక మనిషిలోనే అన్ని లోకాలు ఉన్నాయి అలా తీసుకుంటే. ఓకే. సత్యలోకం అంటే ఏంటి, పరమ సత్యానికి సమీపైన దగ్గరలో ఉన్న కాన్షియస్నెస్. సో ఇంకా అది మహా ట్రూత్ లో ఉండడం అనమాట. తపోలోకం అంటే తపస్సు, శుద్ధి, సంకల్ప శక్తి మనలో ఉంటాయి కదా అవి. జనలోకం అంటే ఋషి చైతన్యం, ఋషులు, సృష్టి జ్ఞానం గురించి చదవటం, అది జనలోకం. మహర్లోకం సిద్ధులు, కొంతమంది సిద్ధులు పొందిన వాళ్ళు ఉండేది అంటే మనలో ఉన్న సిద్ధులు ఉన్నప్పుడు ఉన్న స్థాయిని మహర్లోకం అంటారు. స్వర్గలోకం మనం చేసుకున్న పుణ్యం అంతా కూడా ఆనందంగా అనుభవిస్తాం. చూసి నిజం చెప్పాలంటే మనం అందరం అదే స్థాయిలో ఉన్నామండి, పుణ్యం అంతా చక్కగా స్వర్గంగా హ్యాపీగానే అనుభవిస్తున్నాం, మనం ఆ లోకంలో ఉన్నాం. మనం భూలోకంలో ఉంటూ కూడా కొంత స్వర్గలోకంలో ఉన్నాం కాబట్టి మనం అందరం కంఫర్టబుల్ గా ఉండగలిగాం అని మాత్రం చెప్పగలం. భువర్లోకం గ్రహాలు, నక్షత్రాలు, సూక్ష్మ ఇవన్నీ స్థాయి. భూలోకం అంటే ఇక మనం కర్మ చేయగలిగిన మానవ స్థాయి, మనం చేయగలిగిన మానవ స్థాయి ఉన్నది భూలోకం. పాతాళ లోకం అంటే, పాతాళ లోకాలు అంటే మనలో ఉన్న దిగువల అంటే కింద వాంఛలు, భయాలు, అవన్నీ ఉంటాయి చూసారా, బంధాలు, ఇవన్నీ కూడా పాతాళ లోకాలు. సో ఈ లోకాలన్నీ ఇలా కింద భూమి పైన ఉన్నది అనడానికంటే, మనలో ఉన్న చైతన్యం ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ స్థాయిల్లో ఉన్నదే మన చైతన్యమే ఈ స్థాయిలు చెప్తున్నాడు. మనిషి మనం భూలోకంలో ఉన్న
మన కాన్షియస్నెస్ పాతాళంలో ఉండొచ్చు. మనం దిగువ వాంఛలు, భయాల్లో బతికామనుకోండి, మన చైతన్యం పాతాళంలో ఉండొచ్చు. లేదా మన చైతన్యం పరమసత్యం అయిపోయి చక్కగా సత్యలోకంలో కూడా ఉండొచ్చు. లేతే తపస్సు, శుద్ధి చేసుకుంటా మనం తపోలోకంలో ఉండొచ్చు. ఆహ్, సృష్టి జ్ఞానం తెలుసుకుంటూ మనం జనాలోకంలో ఉండొచ్చు. లేతే కొన్ని సిద్ధులు పొంది మనం చేసిన ప్రాక్టీసుల వల్ల, సాధన వల్ల మహర్లోకంలో ఉండొచ్చు. లేదా మనం రోజు అనుభవిస్తున్నాం హ్యాపీగా ఉండి స్వర్గలోకంలోనే ఉండొచ్చు. ఇలా మన స్థాయి మనం ఉండడం భూలోకంలో ఉన్నాం కానీ, మన చైతన్యం పైన ఉండొచ్చు, కింద ఉండొచ్చు. మనం చేసే పనుల వలన. అది చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ భూగోళం, మహాభూమి అని 2 ఉన్నాయని చెప్తున్నారు. భూగోళం ఏమో కర్మభూమి, మహాభూమి ఏమో పుణ్యఫల భూమి అని 2 ఉన్నాయి అన్నాడు. అంటే ఈ భూమిని 2 భాగాలుగా చెప్తున్నాడు ఇక్కడ యాక్చువల్‌గా ఆయన. మనుషులు నివసించేది భూగోళం అయితే, మహాభూమి అనేది ఇంకోటుంది. ఈ భూగోళం ఏమో కర్మ చేయడానికి, పుణ్యం సంపాదించడానికైతే, మహాభూమి పుణ్యం ఫలంతో చేరగలిగే ఉన్న స్థితి. మనం మంచి పనులు చేయగలిగితే చేసి చేరగలిగిన ఉన్నత స్థితి. అందుకే నేనన్నాను. మనం భూలోకంలోనూ ఉన్నాము, స్వర్గలోకంలో ఉన్నాము. ఎందుకంటే మనం ఎన్నో మంచి పనులు చేయటం వలన మనం అన్నీ కూడా కంఫర్టబుల్ లైఫ్ కూడా మనకు పొందుతున్నాం కాబట్టి దాన్ని. అంటే ఈ భూమి మనకి శిక్షణ ఇచ్చే స్థలం. కష్టాలు, కాల మార్పులు, రాత్రి పగలు, శరీర పరిమితులు ఇవన్నీ ఉంటాయి మనకి. కానీ మన చైతన్యాన్ని పెంచుకోవడానికి గాని, దించుకోవడానికి కానీ ఉండే స్థాయి కూడా భూలోకమే. ఇంకా మిగిలిన చోట్ల మనం చేయలేము. మహాభూమిలోకెళ్ళామనుకోండి ఎప్పుడు ప్రకాశవంతంగా ఉంటది. దానిలో ఉన్నత చైతన్యమే ఉంటదక్కడ. అజ్ఞానం అనే చీకటి ఉండదక్కడ. సో, కానీ అక్కడికెళ్ళాలంటే మనం ఇక్కడ కర్మ చేసుకునేటప్పుడు మనం మార్పులు ఇవన్నీ ఈ శిక్షణ తీసుకునేటప్పుడు మనం కరెక్ట్‌గా తీసుకుంటే ఆ దానిలోకి వెళ్తుంది. జంబూ ద్వీపం గురించి మానవ అనుభవ వైవిధ్యం అంటే మహాభూమిలో జంబూ ద్వీపం ఉంటది. దానిలో దేవతలు, మానవులు, సిద్ధులు, గంధర్వులు, యక్షులు, దానవులు వంటి వర్గాలు ఉంటాయి అని చెప్తారు అక్కడ. భూమిపై కూడా జంబూ ద్వీపం మరియు దాని విభాగాలు ఉన్నాయి అని వర్ణించుతారు. ఇక్కడ ఏంటంటే సృష్టిలో రకరకాల కాన్షియస్నెస్ ఉన్నాయి. రకరకాల చైతన్యాలు ఉన్నాయి. స్వభావాలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక స్వభావం ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జీవన స్థితి ఉంది. వీటన్నిటికి అంటే ఇప్పుడు చెట్లుకోటుంది, జంతువులకోటుంది, రకరకాలు ఉన్నాయి. కానీ మనిషికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అది మనం మనసుతో ఆలోచించగలిగే స్థితి. అతను కర్మ చేసుకొని ఆ కాన్షియస్‌నెస్ నుంచి పెంచుకునే స్థితి. ఇప్పుడు జంతువు ఉందనుకో దానికి ఇచ్చిన పనులు చేసి వెళ్ళిపోవాలి. చెట్టుకి దానికి ఇచ్చిన పనులు చేసి వెళ్ళిపోవాలి. కానీ మనిషికి దైవం వరకు ఎదగగలిగే అంత కాన్షియస్‌నెస్‌ని పెంచుకోగలిగే అంత స్థితి, పెంచుకోగలిగేంత బుర్ర మనకు మాత్రమే ఇచ్చాడు దేవుడు. లేదా దీన్ని ఉపయోగించుకుని, ఈ తెలివితేటలు ఉపయోగించుకుని మనం దైవత్వానికి ఎదగొచ్చు. లేదా అదంతా మనం డబ్బుల మీద పెట్టుకొని మనం కుబేరులము కావచ్చు. లేదా మనం దాన్ని ఏదో పిచ్చి పిచ్చి పనులకు ఉపయోగించి అసురత్వానికి, రాక్షసుల్లా కూడా దిగజారొచ్చు. సో, ఈ దిశని నిర్ణయించేదేంటంటే మీ యొక్క భావము, మన యొక్క భావం మనం ఎటువైపు వెళ్తున్నామో, మన కర్మ, మన సాధన, మన గురుకృప ఇవన్నీ బట్టి మనకి వెళ్తున్నాము అని చెప్తున్నారిక్కడ. అది మనకు చెప్పేదిక్కడ. వరాహ అవతారం గురించి చెప్పాడు. వరాహ అవతారం మట్టిలో నుంచి చైతన్యాన్ని పైకి తీయటం. ఓకే. సృష్టి ఆరంభంలో నీరు ఉండగా ప్రజాపతి వరాహ స్వరూపంలో వచ్చి మహాభూమి నుంచి కొంచెం మట్టి తీసుకొచ్చి, ఈ మట్టిని పైకి తీసుకొచ్చి ఒక కమలపత్రంపై ఉంచారు. అలా భూమిని సృష్టించారు అని చెప్పి మనకి కథలో వచ్చింది. అంటే దైవం అనేది అచేతనంలో మునిగిపోయి ఉన్న మన దానిలో ఒక నిర్ధారణలో మునిగిపోయిన చైతన్యాన్ని పైకి తీసుకొచ్చి ఒక స్థిరమైన ఆధారాన్ని ఇవ్వడం అన్నమాట ఇక్కడ. అవ్యక్త స్థితిలో ఉంది మనలో చైతన్యం. ఇదేం చేస్తుంది మనకి ఈ చైతన్యం మనకి దైవం అనేది తీసుకొచ్చి పైకి తీసుకొచ్చి సృష్టి స్థూలంగా ఒక సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇక్కడ కమలం అంటే ఒక పవిత్రమైన ఆధారం మనకి. వరాహం అంటే దిగువ స్థితిలోంచి పైకి తీసుకొచ్చే దైవ శక్తి అది. అలా తీసుకుంటే మనలో కూడా దైవం వరాహ శక్తిలాగా ఉంది. లోపల ఉంది. కాకపోతే మనకున్న అజ్ఞానము, మనకున్న మోహము, మనకున్న బంధాలు, భయాలు, మనకున్న అలవాట్లు వీయన్నిటితో లోతులో పడిపోయేది లోపల ఎక్కడో ఉంది. దాన్ని పైకి తీసుకొచ్చి మనం పైకి పెట్టాలి అని ఇక్కడ. పైకి పెడితే ఆ చైతన్యం మనం దైవత్వానికి వెళ్ళేంత స్థాయి వరకు వెళ్ళొచ్చు. ఇంకా 7 సముద్రాలు, ద్వీపాలు, పర్వతాల గురించి చెప్పారిక్కడ. లవణ సముద్రం, ఇక్షు సముద్రం, సురా సముద్రం, సర్పి సముద్రం, దధి సముద్రం అలా 7 చెప్పారు కదా! జీవన అనుభవాలు, ఉప్పుదనం, కష్టాలు, రుచి, కష్టాలు, సుఖాల రుచి. లవణం అంటే అది ఉప్పు రుచి కదా! లవణ సముద్రం అంటే మన జీవితంలో ఉన్న అనుభవాలు, కష్టాలు, సుఖాలు, రుచి.
ఇక్షు సముద్రం అంటే కోరికల మాధుర్యం. మనకి ఏదైనా మంచి కోరికలు వచ్చినాయి అనుకోండి, ఆహా అన్నట్టు ఉంటుంది కదా, అది మాధుర్యం. సురా సముద్రం అంటే మత్తు, మోహం, భోగాసక్తి. మనకి అది కావాలి, ఇది కావాలి. మత్తు అంటే మనం తాగట్లేదు కదా, కాదు. మన భోగాసక్తి కూడా ఉంది కదా మనందరికీ. అది అది చేసుకోవాలి, ఈ చీరలు కట్టుకోవాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి చూడ, అది కూడా. ఇదంతా సురా సముద్రంలో ఉన్నట్టు. సర్పి సముద్రం శుద్ధి, శుద్ధి, యజ్ఞం, అంతర పోషణ. లోపలికి మనం వెళ్ళి మెడిటేషన్లో, జపాలో, లలిత నేర్చుకోవడం కూడా, శుద్ధి చేసుకోవడం ట్రై చేస్తున్నాం చూసారా, అది సర్ప సముద్రం. దది సముద్రం పరిణతి చెందిన భావం. దది అనగానే మనకి పాలు కదా, పాలు అంటే అక్కడ పరిణతి చెందిన పాలు కాదు, దది అంటే పాలు కాదు అనుకుంటా. దది సముద్రం, క్షీర సముద్రం పాలు. దది అంటే మనకి మెచ్యూర్ కింద వస్తుంది. పరిణతి చెందిన భావ జీవితం మనకి. క్షీర సముద్రం అంటే పాలు ఎప్పుడు శాంతి, సాత్వికత, దైవ పోషణ. అది చివరిలో శుద్ధ జల సముద్రం అన్నారు. శుద్ధ జల సముద్రం మన చైతన్యం కంప్లీట్ నిర్మలం అయిపోయి చక్కగా ఉన్న రోజున. అంటే మనిషి చైతన్యంలో ఉన్న సముద్రాలండి ఇవన్నీ, మనలో ఉన్న సముద్రాలు ఇవన్నీ కూడా. ఎక్కడో వెళ్ళిపోయి 4-7 సముద్రాలు లేవు. ఆ సముద్రాలన్నీ దాటుకుని, లవణ సముద్రం నుంచి అన్ని దాటుకుని, ఆ నిర్మల దైవభావం శుద్ధ, చివరికి మిగిలాలి శుద్ధ జల సముద్రంలోకి వెళ్ళాలి మనం అక్కడ. అది లోకాలోక పర్వతం. తర్వాత జ్ఞానానికి అవతల అజ్ఞానం అనే చీకటి ఉంది, అక్కడ లోకాలోక కానీ ఈ సూర్యకిరణాల లోకాలోక పర్వతాన్ని దాటవు అని చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే జ్ఞానం చేరని చేరని ప్రాంతం. జ్ఞానం అనేది ఇప్పుడు చూడండి, కొంతమందికి వెళ్ళి మీరు ఎన్నన్నా చెప్పండి, ఆయన దేవుడు ఇట్లా వైపుకి రాలేరు మనకి, ఆ జ్ఞానంలోకి. అంటే వాళ్ళు ఆ లోకాలోక ఈ జ్ఞానం అనేది ఆ పర్వతం దాటట్లా వాళ్ళ మనసుల్లోంచి. దైవం ప్రకాశాన్ని స్వీకరించలేని స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. కానీ దైవ ప్రకాశం స్వీకరించే చైతన్యం వాళ్ళలో ఉంది, కానీ అజ్ఞానంలో ఉండటం వల్ల దాన్ని స్వీకరించట్లేదు. మన జీవితంలో కూడా ఆ లోకాలోక పర్వతం ఉంది. మన బుద్ధి, భక్తి, ధ్యానం, గురుకృప ఉండడం వల్ల కొంచెం మనం దాటి అటువైపుకి వెళ్తున్నాం. కొద్దో గొప్ప మనం ఈ రోజున ఈ పాఠాలు నేర్చుకుంటున్నాము. అది వెళ్ళాలంటే ఎంతో కొంత మన దైవ స్మరణ, శుద్ధి, మనకు శుద్ధి అయితేనే మనకు అటువైపు వెళ్ళగలుగుతాము, లేకపోతే వెళ్ళలేకపోతామని చెప్తున్నారు. ఇంకా పుష్కర ద్వీపం. ఈ కుల భేదం లేని ఆధ్యాత్మిక. పుష్కర ద్వీపంలో కులాలు ఉండవు, అందరూ దేవతల్లాగా ఆనందంగా రోగం లేకుండా ఉంటారని చెప్తారు. అంటే ఏంటంటే ఈ చైతన్యం ఏదైతే ఉందో మనకి, అది ఉన్నత స్థాయికి బాగా కాన్షియస్నెస్ ఎదిగినప్పుడు అక్కడ ఏమి క్యాస్ట్, డిఫరెన్సెస్, భేదము, అహంకారాలు, సామాజిక గుర్తింపులు ఇవేమి ఉండవు. అక్కడ మిగిలేది ఏంటంటే ప్యూర్ లైఫ్, యాక్చువల్లీ శుద్ధ జీవితం, హ్యాపీ, ఆనందం, దైవ సంబంధం, ఆధ్యాత్మిక పరిణామాలు, స్థితికి ప్రతీక. ఆ స్థితికి వెళ్ళమని చెప్తున్నారు. ఎప్పుడైతే ఇవన్నీ మనం దాటుకుంటూ వెళ్ళామో అప్పుడు ఆ స్థితికి వెళ్తాం. భూమి గురించి చెప్పారు. భూమి ఎప్పుడు కూడా కర్మ చేయడానికి ఉన్న అత్యంత విలువైన స్థలం. ఇక్కడ కర్మభూమి అని చెప్తారు. అందుకని ఇక్కడ, ఎందుకంటే స్థూల శరీరం ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ జీవిస్తారు. నువ్వు స్థూల శరీరం పోయింది అనుకోండి, నువ్వు కష్టాలు భరించలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఏమవుతుంది? ఆ స్థూల శరీరం కాదు పోతుంది. అలానే నీకు 80 ఏళ్ళు 90 ఏళ్ళు తెచ్చుకున్నావు కదా, నువ్వు తెచ్చుకున్నప్పుడు ఇక్కడే ఉండాలి, చుట్టుపక్కలే ఉండాలి. నువ్వు చెప్పేది భూమి మీద జనాలకు వినిపించదు. నువ్వు ఇక్కడ కర్మ చేసుకోలేవు, అలా అని పై లోకాలకి వెళ్ళలేవు. ఆ సోల్ అక్కడ ఇక్కడ ఎలాడుతూ ఉంటుంది అనమాట. అందుకని భూమి మీద ఉన్నప్పుడు, అది చాలా స్థూల శరీరంతో ఉన్నప్పుడు చాలా ముఖ్యమైన జీవితము. దాన్ని మనం ముక్తికి సాధించడానికి ఉపయోగించమని. భూమిపై కష్టమైనైనా కానీ ముక్తి చెందడానికి ఉన్న ఒకే ఒక ఆధారం భూమి మీద జీవించడం. అది స్వర్గం అనుభవం అయినా కావచ్చు, మహాభూమి పుణ్యఫల స్థితి కానీ, ఏదైనా కానీ మనం ఈ మానవ జన్మలోనే సాధించగలం. అందుకనే మానవ జన్మ దుర్లభం అనేది ఏంటంటే, ఈ మానవ జన్మలో వచ్చినప్పుడు మాత్రమే, వచ్చినప్పుడు అన్ని చేయాలి, అది అంత తొందరగా రాదని. ఇకపోతే అదన్నీ పై లోకాల గురించి మాట్లాడుకుంటే, లేకపోతే పాతాళ లోకాలు, కింద లోకాలు. కింద కూడా మనకి అతల వితల సుతల అతల తలాతల మహాతల పాతాళ లోకాలు ఉన్నాయి. అక్కడ భూతాలు, గృహాలు, రాక్షసులు, ప్రేతాలు, యక్షులు, పితృదేవతలు, సర్పాలు, అలాంటి అన్నీ ఉంటాయని చెప్పారు. ఇకపోతే దాన్ని మనం వెళ్ళి పావులు ఉంటాయి, ఇంకోటిదో ఉంటాయని కాకుండా, అతలం అంటే, అతల లోకం అంటే మనలో ఉన్న భయము, అస్థిరత, అదే అతల లోకం. వితల అంటే రహస్య వాంఛలు, ఎవరికి చెప్పుకోకుండా మనకి పిచ్చి పిచ్చి కోరికలు ఉంటాయి చూసారా, అవి. సుతల అంటే అధికారం, బలాశక్తి, ఇలాంటివి. రసాతల భావోద్వేగ బంధనాలు. తలాతల మాయ, చతురత, దురాశ, ఇలాంటివి. మహాతల పుణ్యకర్మ, పితృవాసనలు. పాతాళ కుండలితంగా నిద్రిస్తున్న శక్తిలో లోతైన అవగాహన. పాతాళంలో కూడా శక్తి ఉంది. ఓకే, ఇది ఈ ఈ 7 కూడా కింద, అంటే కింద స్థాయి కోరికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనలో ఉన్నవే.
మనిషి ఆధ్యాత్మిక ప్రయాణం పైకి మాత్రమే కాదు, లోపల ఉన్న దిగువ స్థాయిల వాసనలు కూడా శుద్ధి చేయాలి. ఇవన్నీ కూడా శుద్ధి చేసుకుంటేనే మనం పైకి వెళ్ళగలం. సో దైవం, కులం, మతం, స్థలం అతీతం అది ఎలా అనుకున్నామో, ఇది జ్ఞానంగా, న్యాయంగా, కర్మఫలంగా, సేవగా, శుద్ధిగా, రక్షణగా, కఠిన వైద్య చికిత్సగా చేసుకోవాలి ఈ భూమి మీద ఉన్న జీవితాన్ని. ధర్మం బయట ఆచారంలో కాకుండా లోపల అంతర్శుద్ధిలో చూపించాలి. ఉపనయనం అంటే దారంలో కాదు, మనము థర్డ్ ఐ మేల్కొల్పంలో చూపించుకోవాలి. థర్డ్ ఐ మేల్కొండు అనగానే నేను కళ్ళు మూసుకోగానే నాకు కనిపించేది థర్డ్ ఐతో కనిపించడం కాదు. అదంతా మళ్ళీ మనం కళ్ళు మూసుకుంటే మన లోపల ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ లో కూడా బోళ్ళు కనిపిస్తుంటాయి. అది కాదు అక్కడ. ఆ సమానత్వంలో ఉండి ఆ దైవాన్ని చేరుకుంటానికి ఉపయోగించడం అనమాట. భూమి శిక్షా స్థలం కాదు, శిక్షణా స్థలం. కర్మభూమి, సాధన చేసుకోవడానికి పనికొచ్చే భూమి, ముక్తికి వెళ్ళడానికి పనికొచ్చే భూమి, ఈ దైవానికి చేరడానికి మనకి అవకాశాన్ని ఇచ్చే భూమి ఈ భూలోకంలో. ఇక్కడ మనం ఏదైతే జీవితం ఉందో అది మన జీవితానికి, ఆచరణానికి, ఇక్కడ మన జీవితానికి మార్చుకోవడానికి ఉపయోగపడే టైం మనకి ఈ భూమి మీద ఉంటుంది. అంతేగాని దీనిలో మనం అగ్రకులంలో పుట్టామనా, లేకపోతే మనం చాలా గొప్ప స్థాయిలో ఉన్నామను, ఇలాంటి వాటికి మనం గర్వపడకూడదు. ధర్మాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఓకే. దాన్ని పట్టుకుని ఇతరులు ఎవరిని జడ్జ్ చేయకూడదు. నువ్వు అర్థం చేసుకున్నావు కాబట్టి ఇతరులు వాళ్ళు డిఫరెంట్ కాన్షియస్ లెవెల్‌లో ఉన్నారు. ఎవరిని జడ్జ్ చేయకోకుండా మనకొచ్చే కష్టాల్ని దైవం మనకి చికిత్స చేస్తోంది అనుకుని చూడాలి. శరణాగతి, కంప్లీట్ సరెండర్‌తో నిలిచి ఉన్న భూమి మీద ఉన్న ఈ జన్మనంతా సాధనకే ఉపయోగించాలి. అప్పుడు మనలో ఉన్న చీకటి లోకాలన్నీ శుద్ధి అయిపోయి మన లోపల ఉన్న అంతర్గతంలో ఉన్న పరంజ్యోతిని మనం మేల్కొల్వాలి. ఇక్కడ ఏంటంటే శ్రీపాదుడు విశ్వ నిర్మాణం మాత్రమే చెప్పట్లేదు, మనలో ఉన్న అంతర్నిర్మాణాన్ని చూపిస్తున్నాడు అంతే. బయట లోకాలు ఉన్నాయి, ఈ లోకాలు ఏంటో, మహర్లోకం, తపర్లోకం, ఇవన్నీ ఏంటి అని అనుకుండా మన లోపల ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. అది చూసుకోవాలి ఇక్కడ. ఆ లోకాలన్నీ డిఫరెంట్ లోకాలు, డిఫరెంట్ సృష్టి. సత్యలోకం అనుకోండి, పరమ సత్యానికి సమీపమైన శక్తి ఇది. తపోలోకం మనం చెప్పుకున్నాం కదా, అట్లా ఒక్కొక్క లోకం ఒక్కో దానికి ఉంది ఇక్కడ. ఆ లోకాల గురించి మనం అలా మనలో ఉన్న లోకాన్ని అన్వయించుకోవాలి, కానీ బయట ఉండటం కాదు. ఓకే. సృష్టిలో వెలుగు మాత్రమే లేదు అంటే, ఇప్పుడు పైన అంటే వెలుగు మాత్రమే లేదు, చీకటి స్థాయిలు కూడా ఉన్నాయి. కానీ ఆ చీకటి స్థాయిలు కూడా దైవాధీనంలోనే ఉన్నాయి. మన మనిషిలో ఉన్నవి అన్నీ కూడా పైన ఉన్న ఉన్నత భావాలే కాకుండా దిగువ ఉన్న భావాలు, లైక్ భయం, మోసం, దురాశ, బాధ. ఇప్పుడు మనమేమి తీసుకెళ్ళము, మనమేమి చెయ్యము, మనమేమి వేరే వాళ్ళ ఆస్తులకు ఆధారపడము, మనమేమి దొంగతనం చేయమని అనుకుంటాం కదా. కానీ ఇప్పుడు మనం మామూలుగా వెళ్ళి ఇంకొకళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం దొంగతనం చేయము. కానీ మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, మనకి అక్కడ డబ్బులు కనిపించినాయి అనుకోండి, తీసుకుంటున్నాం కదా. మనం అవి తీసుకుని నిజంగా పలానా చోటుకి వెళ్ళి, అంటే ప్రతి ఒక్కదాన్ని మనం వెళ్ళి రిపోర్ట్ చేసి ఇది మనది కాదు అని ఇచ్చేయగలిగిన రోజులు మనం ఏమీ చేయనట్టు అనమాట. లేకపోతే అదంతా దురాశే మనకి. మనం దొరికినవి మనం ఎక్కడ తీసుకోలేదు అని ఒక్క దాన్ని మనం సమర్థించుకుంటాం, కానీ మనది కానిది తీసుకున్నామంటే అది దురాశే. ఇవన్నీ పాప సంస్కారాలన్నీ కూడా మనలోనే ఉన్నాయి. అవే పాతాళ లోకాలు అని చెప్తున్నాడు అనమాట. కుబేరుడు కూడా వితలంలో ఉండటం అంటే, కుబేరుడు కూడా వితలంలో ఉంటాడు అని చెప్తున్నారు ఈయన. సంపద దిగువ దాగి ఉంటుంది అంటే, కుబేరుడు నవనిధులకు అధిపతి, ఆయన బ్రహ్మాండాన్ని కూడా ధనాధికారి, ఆయన వితలలో నివసిస్తున్నట్టు ఇక్కడ చెప్తారు మనకి ఇక్కడ. అంటే సంపద అంటే కేవలం బయట కనిపించే ధనం కాదు, లోపల ఉన్న శక్తి కూడా. లోపల ఉన్న మనకి పుణ్య మార్గానికి, మోహం, లోపం, స్వార్థం చేతిలో పడితే ఈ మనకున్న పుణ్యం కాస్తే వెళ్ళిపోతుంది. అదే కాక మనిషి ఆ ధర్మాన్ని, అంటే మనకున్న డబ్బులు కానీ దేనికైనా ధర్మత్వానికి ఉపయోగిస్తే అది కుబేరతత్వానికి శుభంగా చూపించారనమాట ఇక్కడ. మాయ దానవుల శిల్పిగా ఉండటం, ఇక్కడ మాయకు నిర్మాణ శక్తి కూడా ఉంది. ఎందుకంటే మాయ వల్లనే కదా యాక్చువల్గా అందరూ ఈ సృష్టి కూడా ఇలా నడుస్తుంది. మాయ లేదనుకోండి, అందరికీ అర్థమైపోయిందండి ఇదంతా ఒకటేనబ్బా అని అందరికీ అర్థమైపోయింది, ఈ సృష్టి ముందుకు కూడా నడవదు అప్పుడు. సో మాయ అనేది కేవలం భ్రమ కాకుండా ఈ నిర్మాణం చేసే శక్తి కూడా. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి ఏదన్నా మనకు అది కావాలి, ఇది కావాలని అనుకుంటే, ఆ మాయలో ఉంటేనే మనం ఏదన్నా ముందుకి పని చేసుకుంటూ వెళ్ళగలుగుతూ ఉంటాం కదా. అప్పుడే ఈ కుటుంబం ఇవంతా నిర్మించగలుగుతాం. లేకపోతే అంతా ఒకటే అనుకుంటే కనుక మళ్ళీ అవి మనం చేయలేము ఇక్కడ. అది చెప్తున్నారు. అది కూడా అవసరమైంది ఇక్కడ. మాయ అనేది కూడా నిర్మాణానికి శక్తి ఇక్కడ అని. యమధర్మరాజు మరియు వైతరిణి గురించి చెప్పారు కదా. సుతుల్లో యమధర్మరాజు నివసిస్తాడు అక్కడ. ఆయన నగర ద్వారం వద్ద అగ్నిజ్వాలతో కూడిన వైతరిణి నది కూడా ఉంటుంది అని చెప్తారు. పుణ్యవంతులైతే మనం పుణ్యం చేస్తే దాన్ని సులభంగా దాటుతారు, పాపులకైతే అది చాలా కష్టంగా ఉంటుంది అని. అంటే మన కర్మలే
దానికి వంతెన లేదా అగ్ని నది అవుతాయి. అక్కడ మన కర్మలు ఏదైతే చేస్తున్నామో మరణం దాన్ని బట్టే మన ఆలోచనలు, మన మాటలు, మన పనులు, మన భావాలు ఎలా అయితే చేస్తామో అది మన చైతన్య స్థాయి. ఇప్పుడు ఇక్కడ మంట ఉందనుకుందాం అనుకోండి. మన చైతన్యం స్థాయి దీనికి మంటకి దగ్గరో, మంట కింద ఉంటే ఇది దాటానికి కష్టమవుతది. మన చైతన్య స్థాయి ఇక్కడెక్కడో ఉందనుకోండి. మనం ఈ మంట కింద నది ఉంటే మాత్రం ఏమవుతది, వైతరణి నది మనం ఇలా వెళ్ళిపోతాం అక్కడ. సులభంగా వెళ్ళిపోతాం అక్కడ. అంటే వైతరణి అనేది అక్కడ బాహ్య నది కిందకి తీసుకోకండి. మనం అంతర్గత లోపల మన నైతికంగా ఉన్న నది అన్నమాట లోపల. ఆ పుణ్యంగా మనం చేసే పనులను బట్టి మనం అది దాటడం అనేది ఎంత ఈజీ, ఎంత కష్టం అని చెప్తున్నారు ఇక్కడ. నారాయణుడు పాతాళంలో కూడా ఉంటాడు అంటాడు. నారాయణుడు దైవం అత్యంత దిగువ స్థాయిలో కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన మొత్తం ఆయనే కదా! ఎందుకంటే పాతాళంలో శేషనాగుపై విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుంది మనకి ఒక సింబాలిక్‌గా. దైవం పై లోకాలకే కాదు, కింద లోకాల్లో కూడా ఉంటాయి. మనం ఎంత దిగజారినా, ఎంత చీకట్లో ఉన్నా కూడా ఆ దైవ సాన్నిధ్యం మనకి ఎక్కడైనా ఉంటది. కానీ దాన్నైనా పట్టుకోవాలి అప్పుడైనా గాని. ఇది భక్తుడికి గొప్ప ఇదనమాట ఆశ. మనం ఎంత పాపాల్లో పడినా గాని దేవుడు ఉంటాడు అనేది ఒక ఆశ. ఒక ఆశ కోసం ఈ తత్వం చెప్తున్నారు ఇక్కడ. మనకి చివర్లో ఎంత చిక్కుకున్నా గాని ఉంటది. ఎక్కడుంటది? మన నారాయణ తత్వం మనలోనే కదా ఉంది అక్కడ. దాన్ని మనం మేల్కొలగలిగితే భక్తి, నామస్మరణ, శరణాగతితో మనం మేల్కొనగలిగితే ఎక్కడున్నా గాని మనం పైకి వెళ్ళగలము. అది. నైరాలంబ అని ఒకటి చెప్పారు. నైరాలంబ సూచ్యాగ్ర స్థానం అని. అంటే అక్కడికి పడిపోతారు మీరు, పాతాళంలోకి వెళ్ళిపోతారు అని చెప్తారు అక్కడ పాపాలు చేస్తే అని. నిరాలంబ. నిరాలంబ అంటే మీనింగ్ ఏంటంటే ఆధారం లేని స్థితి. మనం ఇంకా అంటే అన్ని పాపాలు చేస్తున్నాం అనుకోండి, ధర్మాన్ని విడిచిపెట్టేసాం చివరికి. అప్పుడు మొత్తం ఆధారం కోల్పోతాం. మనిషికి ధనము, శరీరము, సంబంధాలు, పేరు వీటి కోసం వెళ్ళిపోయి నిజంగా అసలు కంప్లీట్‌గా దైవాన్ని మర్చిపోయినప్పుడు అసలు మనకి ఏమి ఆధారం ఉండదనమాట. అప్పుడు నిజమైన ఆధారము దైవస్మరణ, ధర్మము, సత్సంకల్పము, గురుకృప ఇవి. కానీ అవి ఏమీ లేకోకుండా మొత్తం దీనిలోకెళ్ళిపోయినప్పుడు మనం మొత్తం ఆధారం కోల్పోతామని చెప్పడానికనమాట అక్కడ. ధర్మం లేకుండా జీవించినప్పుడు లోపల అంతరంగా మనకి నిలబడే శక్తి ఉండదు. అందుకని ఇప్పుడు ఈ పితృకార్యాలు, జలతర్పణాలు ఇలాంటి ప్రార్థనలు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే అట్‌లీస్ట్ ఒక దయ, ఎవరి కోసమో మనం ఏదో ఒక పని స్మరించుకోవటము, పాప విముక్తి అవుతది. ఇలా చెప్పటం కోసం ఇవన్నీ చేర్చి చేర్పే చే చెప్పారు అని చెప్తున్నారు. భూగోళం మరియు మహాభూమి. కర్మభూమి అంటే భూగోళమేమో కర్మభూమి, మహాభూమి అంటే ఉన్నత స్థితి కదా! సో, ఈ దీనిలో భూగోళంలో మనమేమో నివసిస్తున్నాం. మహాభూమిలోనేమో దైవిక స్థితి ఉన్నారు. అంటే మన భూమి మీద కర్మ చేయడానికి అవకాశం వచ్చింది. ఇక్కడ మన శరీరం ఉంది. శరీరం ఉంది కాబట్టి దీనికి బాధ, పరీక్ష, కాలం, మరణం అన్నీ ఉంటాయి. ఇదే శరీర సాధనకు కూడా సాధన. మహాభూమి అంటే పుణ్యస్థితి కావచ్చు. ఇప్పుడు మహాభూమి అంటే మనం మనలో బాగా మంచిగా పుణ్యం చేసుకొని హ్యాపీగా హై కాన్షియస్‌కి వెళ్ళిపోయామనుకోండి. ఈ భూగోళం కర్మభూమి. కానీ ఆ మహాభూమికెళ్ళడానికి కర్మ ఆర్ పుణ్యము మనం ఇక్కడే సంపాదించుకోవాలి. అప్పుడే చైతన్యాన్ని మనం పై స్థాయికి తీసుకెళ్ళగలమని చెప్తున్నారు. సూర్యలోకం నుంచి ధ్రువలోకం వరకు అని చెప్పారు కదా! ఇక్కడ అంటే సూర్యలోకం, చంద్రలోకం, అంగారక, బుధ, గురు, శుక్ర, శని ఈ దేవతలన్నీ నక్షత్ర లోకాలు, సప్తఋషి లోకము, ధ్రువలోకము అని చెప్పి వర్ణించారు ఇక్కడ. సూర్యలోకం అంటే అండి మనలో ఉన్న జ్ఞాన ప్రకాశం, ఆత్మ చైతన్యం. దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళగలం. చంద్రలోకం మనకు తెలుసు. చంద్రుడు అనగానే మన మనస్సు మీద ఇప్పుడు కూడా చంద్రుడు మనకు దగ్గరకు వచ్చినప్పుడు కానీ ఏదన్నా మనస్సు మీద, మన భావాల మీద శాంతి వీటి మీద పనిచేస్తది. అంగారక లోకం అంటే మనలో ఉన్న శక్తి, ధైర్యం, కర్మబలం. బుధలోకం బుద్ధి, వివేకం, మనం చేసే మాటలు. గురులోకం ఎప్పుడు కూడా జ్ఞానం, ధర్మం, గురుకృప. శుక్రలోకం అంటే సౌందర్యం, ప్రేమ, శుద్ధ భోగ దృష్టి. శనిలోకం కర్మ పరీక్ష, నియమం, సహనం. సప్తర్షి లోకం అంటే ఋషి, జ్ఞానం, పరంపర. ధ్రువలోకం అంటే స్థిరమైన భక్తి, కదలకుండా ఉండే చైతన్యం. అంటే ఈ లోకాలన్నీ కూడా మనలో ఉన్న చైతన్యాలే. ఏది చెప్పినా గానీ మనలో ఉన్న చైతన్యాలు మనలోదండి. బాహ్య ఖగోళ క్రమం ఎలా ఉందో మన ఇవన్నీ కూడా మన మీద అలాగే చంద్రుడు మన మీద, మన మనసు మీదే అదే మనసు మీదే ప్రభావం చూపిస్తుంది. అందుకే ఆ నవగ్రహాలు ఇవన్నీ చేస్తా ఉంటారు కదా! ఎందుకంటే అవన్నీ మనకు అనుకూలంగా ఉండాలని. మనసు చంద్రుడిలాగా మారుతుంది. బుద్ధి బుద్ధుడిలాగా పనిచేస్తుంది. కర్మ శనిలా పరీక్షిస్తుంది. గురుకృప గురువు లోకంలాగా పైకి పైకి నిలుస్తుంది. అట్లా చివరికి ధ్రువ అంటే స్థిరత్వంగా నిలబడాలి.
ఇక ప్రళయం ప్రళయం వస్తుందని చెప్పారు. ప్రళయం అంటే ఏంటి? ఈ స్థూలం నశించిపోద్ది, సూక్ష్మమే నిలుస్తుంది. ఈ భూలోకం, భువర్లోకం, సౌరలోకాలు నశించిపోతాయి. మహాలోకంలో కూడా కొంత నశించి కొంత మిగులుతుంది. జనలోకం, తపాలోకం, సత్యలోకాలు మాత్రం మిగులుతాయని చెప్పారు. అంటే ఏంటంటే స్థూల జీవితం నాశనం అయిపోతుంది ఎప్పటికప్పుడు. సాధన ద్వారా మనం ఉన్నత చైతన్యం పైకి వెళ్ళాలి. ఈ శరీరం నశించిపోద్ది, ధనం నశించిపోద్ది, మనకున్న పేరు అన్నీ నశించిపోతాయి. మనం చేసిన ధర్మము, తపస్సు, జ్ఞానము, భక్తి, శుద్ధి ఇవి మాత్రమే మనకు ఉన్న నిజమైన సంపదలు. వాటినే మనం పైకి తీసుకెళ్ళగలమని చెప్తున్నారు. నీకు అసలు ఈ దత్తుడు ఎవరు? ఈ అన్న ప్రశ్న కూడా వచ్చింది కదా ఇక్కడ. సర్వ బ్రహ్మాండాలని మొత్తం అన్నిట్లో ఉండే పరం జ్యోతి, ఆ కాన్షియస్నెస్ ఏ దత్తుడు. శ్రీపాదుడు నరసావధాన్ని చెప్తా ఉంటాడు, ఈ దత్తతత్వాన్ని అనుభవించడానికి కొన్ని లక్షల లక్షల జన్మలు కావాలి మనకి. దత్తుడు అనేక కోట్ల బ్రహ్మాండాలు సృష్టించాడు, కానీ వాటిని దాటగలిగేది ఏకైక జ్యోతి, మహాజ్యోతి. ఏంటంటే ఆ మహాజ్యోతి అంటే ఇది ఒక దైవ రూపం కాదు, ఇది సృష్టి స్థితి లయలన్నిటిని అధిగమించే పరబ్రహ్మ తత్వమే దత్తతత్వం. ఇది త్రిమూర్తుల ఏకతత్వం. సృష్టించేది, పోషించేది, లయపరిచేది అన్ని కూడా ఈ దత్తతత్వమే. ఆ దత్తతత్వమే శ్రీపాద శ్రీవల్లభుల రూపంలో మనకి ఇక్కడ అందుబాటులోకి కలియుగంలోకి వచ్చింది అని చెప్తున్నారు. ఆయన దండం పెట్టుకుంటాను పాదాల కంటే నీకు అర్హత లేదు పొమ్మని చెప్తాడు ఈ ఈ దీనిలో. ఓకే, భక్తికి కూడా లోపల అంతర్శుద్ధి అవసరం. ఈ నరసావధాని దంపతులకి ఇంకా అంత అంతర్శుద్ధి రాలా, కానీ ఆయన శ్రీపాదుల పాదాలు తాకాలనుకుంటే కనుక ఈ జన్మలో నీకు అది లేదు, వచ్చే జన్మలో చూస్తానంటాడు. ఆయనకి దైవ సన్నిధి అనేది అందరికీ రాదు, మనకి దాన్ని సంపాదించుకోవాలి కొంత, ఎంతో కొంత పుణ్యం చేసుకుని. పాదదర్శ అంటే ఓన్లీ శరీర స్పర్శ కాదు, అక్కడ మనం సంపూర్ణంగా మన పాపక్షయం అయిపోయి మన అహంకారం తగ్గిపోయి పుణ్యం అనే పాకంలో ఉన్నప్పుడే మనం దైవాన్ని చేరుకోవచ్చు. అంతేగాని మనలో లోభాలు ఈయనకు ఉన్నట్లు, ఇప్పుడు నరసావధానికి ఇన్ని డౌట్లు అడిగాడు కదా, ఇన్ని డౌట్లు ఇన్ని ఉంటే కనుక మనం వెళ్ళలేము. ఇక దిగంబర తత్వం, మనం ఇప్పుడు దత్త దిగంబర గురించి మా చివరిలో మనకు అదే చెప్పారు కదా. దత్త దిగంబర అంటే శ్రీపాదుడు దిక్కులే వస్త్రంగా ఉన్నాయని చెప్తున్నాడు. నేను దిగంబరుణ్ణి, దిక్కులే వస్త్రంగా ఉన్నాయి. దిగంబరుడు అంటే బట్టలు లేకుండా ఉండేవాడు అనేది బాహ్య అర్థం, కానీ అంతరార్థం ఏంటి? ఆయనకి ఏం కట్టుబాట్లు లేవు, ఒక స్థలం, ఒక కాలం, ఒక రూపు, ఒక సరిహద్దు ఏం లేవు. దిశలన్నీ ఆయనదే, అన్ని దిశలు అన్ని దిక్కులు ఆయనదే, సర్వవ్యాపి అని చెప్పటం. దత్త దిగంబర, శ్రీపాద శ్రీవల్లభ దిగంబర, నరసింహ సరస్వతి దిగంబర అని మాట చెప్పమన్నారంటే శరీరం శుద్ధి, అది జపించగా జపించగా శరీరం శుద్ధి అవుతుంది. అంటే నామస్మరణం చేయటం ద్వారా మన చైతన్యం ఆ దైవ స్థితికి చేరుకుంటుంది. దత్త అంటే దైవ కృపను తనను తానుగా ఇచ్చుకున్న స్థితి అది. దిగంబర అంటే మొత్తం సర్వవ్యాప్తి. శ్రీపాద శ్రీవల్లభుడు భక్తుల కోసం, మన కోసం ఆ దత్త దిగంబర ఒక ఒక రూపం తీసుకుని వచ్చారు. అలాగే తర్వాత నరసింహ సరస్వతి అవతారంలో జ్ఞానము సన్యాసతత్వం బోధించడానికి వచ్చారు. సో ఈ విధంగా మనకి చివరికి ఆ దత్త దిగంబర అనేది వస్తే అట్లీస్ట్ అది జపించగా జపించగా మనం ఆ దానికి వెళ్తామని అనమాట. ఇక్కడ పితృకార్యాల గురించి కూడా కొంచెం చెప్తారు కదా మనకి చివరిలో. శ్రీపాదుడు తన తాతగారి క్షేత్రానికి వచ్చిన తర్వాత పితృకర్మల కోసం భోజన వసతి సౌకర్యం ఇచ్చారు అని చెప్తారు అక్కడ. అంటే ఆ గృహంలో నివసించే వారు కూడా పవిత్రులు అవుతారు అని అంటారు. ఎందుకంటే ఆ గృహం అక్కడ ఉన్న చోట, అంటే కొంతమంది ఇప్పుడు ఊర్లలో చూడండి ఇచ్చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఉండాలి ఒక నైట్ అనేది, కొన్ని ప్లేసెస్ ఇస్తారు. అది దైవం అక్కడ అలా ఉన్న వాళ్ళకంటే మరణించిన వారికి ఆత్మ యాత్రకి అక్కడ అలాంటి చోటకి అక్కడ ఉండేది కాబట్టి దాని వల్ల, అంటే అలాంటి యాత్రలు అలాంటి పనులు చేసిన వాళ్ళకు కూడా దైవానికి దగ్గరగా అవుతారని. స్వయంభూ దత్తుడు మళ్ళీ ఆయన స్వయంభూ దత్తుడు కనిపించలేదు, ఆయన ఏమో నరసింహ దాని మీద అపవాదం వేశారు కదా, ఈయన మళ్ళీ చెప్తారు మళ్ళీ కనిపిస్తారు, అబ్బా నీ మీద నా అపవాదం తొలగిపోద్దని భరోసా ఇస్తాడు. అంటే దైవ సత్యం, మనలో ఉన్న దైవ సత్యం కొంతకాలం దాగి ఉండొచ్చు, కానీ అది అసలు నశించిపోదు, ఉంటది మళ్ళీ. అది మళ్ళీ సరైన సమయంలో మనకి వెలుగులోకి వస్తుంది. భక్తునిపై అపవాదు రావచ్చు, పరీక్షలు రావచ్చు, కానీ దైవం ఉన్నప్పుడు మొత్తం అదే సత్యం చివరికి బయటపడుతుంది అని అనమాట. శరీర అణువులు విడిపోయి అదృశ్యం అవటం, ఆయన శరీర అణువులు విడిపోయి మళ్ళీ అదృశ్యం అవుతుంది అని చెప్పి వర్ణించారు కదా. ఈ శరీరం ఒక శరీరం అనేది ఒక జస్ట్ అణువులు కాదు, మొత్తం వ్యాపించింది ఉంది అని చెప్పడానికి చెప్పిందండి. అది మొత్తంలో చెప్పేదంటే లోకాలు అనేవి బయట ఉన్న ప్రదేశాలు అయితే కావు, అవి మనలో ఉన్న చైతన్య స్థాయిలే. కర్మఫలం తప్పదు, పుణ్యం అయితే మన దాటిస్తుంది, పాపం అయితే బాధిస్తుంది. అది ఎందుకంటే అది మనం భరించాల్సిందే. అది భూగోళం అనేది ఒక కర్మభూమి, మహాభూమి అంటే అది పుణ్యస్థితి.
గ్రహలోకాలు మన అంతర్శక్తులు సూచికలు అన్నమాట. దత్తుడు ఈ బ్రహ్మాండాలన్నీ ఆవరించిన పరంజ్యోతి ఈయన. ఆయనే శ్రీపాద శ్రీవల్లభుడు అనే రూపంలో వచ్చాడు. సో మనం చేయాల్సింది ఈ చాప్టర్ నుంచి ఏంటంటే ధర్మంగా జీవించాలి. అప్పుడే పాపకర్మని దాటగలుగుతాము. పితృసేవని గౌరవించాలి. దైవాన్ని మనం నామజపం చేసి శుద్ధించుకోవాలి. సంపద, జ్ఞానం ఉన్నా ఈ ఎక్స్టర్నల్ అన్ని దైవానికి సమర్పించి అనుభవించాలి. అనుభవించద్దంట, దైవాన్ని సమర్పించి అనుభవించండి. దత్త దిగంబర అనే నామాన్ని జపించడం ద్వారా మనలో ఉన్న చీకటి లోకాల నుంచి వెలుగు లోకాల్లోకి వెళ్ళడానికి, మనలో ఉన్న ఆ జ్యోతిని వెలిగించడానికి ఉపయోగపడుతుంది. మనం శుద్ధిగా, భక్తిగా, ధర్మంగా పిలిస్తే, శరణాగతితో పిలిస్తే దత్త దిగంబర అని ఆయన ఏ రూపంలో అయినా మనకి ప్రత్యక్షం అవుతాడు. ఇది మనకి ఈ చాప్టర్ లో చెప్పదలుచుకుందండి. థ్యాంక్ యూ అండి, బాగా చెప్పారు.